నగర ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. అందరం దేవుణ్ణి ఆరాధించుకుందాం, అందరం దేవుని పూజించుకుందాం. దయచేసి దేవుణ్ణి రాజకీయాలకు లాకండి. శ్రీరామచంద్రుణ్ణి, ఈశ్వరుణ్ణి, హనుమంతుణ్ణి, అమ్మవారిని రాజకీయాలకు లాగొద్దు. ఎవరు ప్రజలకు ఉపయోగపడతారు, ఎవరైతే జిల్లా అభివృద్ధి చెందుతుంది, ఏ పార్టీ అయితే నగరం అభివృద్ధి చెందుతుందో ప్రజలకి బాగా స్పష్టత వచ్చింది. స్పష్టత ఉంది కాబట్టే ధైర్యంగా చెప్తా ఉన్నా, నిజామాబాద్ నగరపీఠం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది. దాంట్లో ఏం అనుమానం లేదు. హరీష్ రావు కేటీఆర్ ఎపిసోడ్లో మీకు పేపర్లు ఇస్తాను. నేను సింగరేణి గాని వివిధ సంస్థలు జరిగినటువంటి టెండర్లో మీ 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఏ రకంగా ప్రజా సొత్తుని దుర్వినియోగం చేశారో పేపర్ల ద్వారా ఇస్తాం. చర్చలు కూడా సిద్ధంగా ఉన్నాం. మీరేదో లేవదీసి తప్పుకుంటామంటే నడవది. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మీరు లేదీసిన అంశాల్లో పస ఉంటే రండి, వాస్తవాలు మాట్లాడుకుందాం. మీ హయాంలో జరిగినటువంటి టెండర్లు, మా హయాంలో జరిగిన టెండర్లు అన్నీ కూడా చర్చించుకుందాం. నగరం దుస్థితి, పోయిన హయాంలో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ ప్రకటిస్తే ఇంతవరకు రాలే, అమృతలో మాత్రమే పెట్టినారు. కరీంనగర్ మున్సిపాలిటీ నాకు తెలిసి 1957, 55, మున్సిపాలిటీ అయింది. నిజామాబాద్ మున్సిపాలిటీ నాకు తెలిసి 1937 అయినట్టుంది. 35, 37 ప్రాంతంలో అయింది. జనాభా ప్రకారం కూడా కరీంనగర్ కన్నా ఎక్కువ జనాభా నిజామాబాద్ ఉంది. మరి అరవింద్ గారు దీన్ని ఎందుకు స్మార్ట్ సిటీలు తీసుకెళ్లేకపోయినాడు?